మావోయిస్ట్ పార్టీ పూర్తిగా పతనావస్థల దశలో ఉంది. ఎందుకంటే ఆపరేషన్ కగార్ అనేది మావోయిస్ట్ పార్టీని దేశవ్యాప్తంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అంశం. ఇప్పటికే అగ్రనాయకులను కోల్పోయింది. చాలామంది అగ్రనాయకులు లొంగుబాట పట్టారు. అంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు కావచ్చు, లేదంటే ఎన్కౌంటరు చేస్తారనే ఒక ఇష్యూ కూడా ఉన్నట్టుంది. ప్రస్తుతం స్టేట్ కమిటీ మెంబర్గా పనిచేసిన కంకనాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ బిట్టితో ఉన్నారు. నమస్తే అండి రాజిరెడ్డి గారు. మావోయిస్ట్ పార్టీ డౌన్ఫాల్ అనేది జరుగుతుంది. కానీ 28 ఏళ్ల పాటు సుదీర్ఘంగా మీరు పార్టీలో పనిచేశారు. ఏం సాధించారు అంటే రాజిరెడ్డి నుంచి ఏం సమాధానం వస్తుంది? ఏం సాధించడం అంటే భూస్వామ్య విధానంలో కొన్ని భూములు పంచడం, తర్వాత వాళ్ళ పెత్తందారితనాన్ని తొలగించడం, ప్రజల సమస్యలను కొన్ని పరిష్కరించడం, ప్రజలకు కొంత స్వేచ్ఛ కల్పించడం, ఇది మేము సాధించినటువంటి. కరెక్టే, ఒప్పుకోవచ్చు. అంటే 50 ఏళ్ళు ఉందా మీ పార్టీకి చరిత్ర? 5 దశాబ్దాలు. 5 దశాబ్దాలు ఉంది. ఒకనాటి దోపిడీ వ్యవస్థను, భూస్వామ్య వ్యవస్థను, ఇలాంటి ఒకటప్పటి దొరల పాలనను వ్యతిరేకిస్తూ చాలామంది మావోయిస్టు బాట పెట్టారు. కానీ అప్పుడు అంటే చాలా చూసి ఉంటారు మీరు. ఎందుకంటే మీ పెద్దపల్లి జిల్లా కిష్టంపేట కానీ ఆ గ్రామాలన్నీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న గ్రామాలన్నీ కూడా జనశక్తి కానీ అప్పుడు నక్సలైట్లు కానీ పెద్ద ఎత్తున వెళ్ళిపోయే పరిస్థితి. సో అంటే ఎందుకు అంటే ఇప్పుడు రాజిరెడ్డి కూడా మీరు కూడా అంటే మామూలుగా కుల ప్రస్తావన చేయాలి కూడా, రెడ్డి అనే బలమైన కులం నుంచే మీరు కూడా ఉన్నారు. ఎందుకని అంటే మీ మనసులో ఎందుకని వచ్చింది నేను పార్టీకి పోవాలి, ప్రజలను రక్షించాలనే ఆలోచన? అంటే ప్రజల్లో అప్పటికి భూస్వాములు చేసేటువంటి దౌర్జన్యాలు, దోపిడీ, అరాచకాలు, తర్వాత అన్ని కుటుంబాల మీద వేధింపులు అనేటువంటి అప్పటి వరకు జరిగినాయి. అప్పుడు కూడా జరుగుతున్నటువంటి ఉద్యమం అనేటువంటిది కొంత వచ్చిన తర్వాత కొంత వెనుకకు తగ్గుతున్నటువంటి పరిస్థితి కూడా వస్తున్నటువంటి క్రమం, అదొక మూమెంట్గా ఉంది అప్పుడు. ఓకే. దాంట్లోపల మా కుటుంబం కూడా చాలా ఇబ్బందుల పాలైంది. అంటే ఎందుకు మీకు ఏమైనా సంఘటనలు జరిగినాయా? సంఘటనలు ఏం జరగలేం, కానీ మా కుటుంబం కూడా వాళ్ళ లాస్ అయింది కొంత. లాస్ అంటే ఇక రకరకాల పద్ధతులు. అంటే మీ భూములు లాక్కున్నారా? మా భూములు లాక్కోలే, కానీ భూములు కొనిచ్చి తర్వాత వడ్డీలకు వసూలు చేసి కుటుంబాన్ని చిన్నభిన్నం చేసి అప్పులపాలు చేశారు. దాంతో అది కూడా వాళ్ళు చెప్తున్నప్పుడు నా మనసులో ఉండేది. తర్వాత మా క్లాస్మేట్ కూడా ఆయన పనిచేస్తున్నాడు, అట్లా పరిచయం పార్టీలో. ఏం పేరు? అంటే ఇంటికాడనే పల్లేర్ల మొగిలి. ఆయన ద్వారా కొంత ఆయన పరిచయం ద్వారా నేను పరిచయం అయింది. ఓకే. అట్లా ఆయన ద్వారా ఇక అట్లా మాకు కొన్ని దళం పరిచయం అయింది. అట్లా కొన్ని విషయాల మీద నేను కూడా పోవాలి, సమాజాన్ని మార్చాలి, మాకు ఇంత భూమి ఉండేది అంత ఉన్నప్పటికీ అంటే ఇట్లాంటి అన్యాయాన్ని కొంత ఎదిరించి ఒక కొత్త సమాజాన్ని తీసుకురావాలని ఆలోచించడైతే. మీ తల్లిదండ్రులు వద్దని లేదా మరి? వాళ్ళు ఏడుస్తారు కదా, మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములు? మనం పోయేంత వరకు వాళ్ళకి తెలియదు. ఎప్పుడు తెలిసింది మరి వాళ్ళకి? నేను పోయినాక ఒక వారం రోజుల లోపల తెలిసి ఉంటుంది. అంటే కనబడతాడు ఎందుకు అన్నటువంటి తెలుసు. అంటే తర్వాత ఎట్లా అర్థమైంది అనేటువంటి నాకు కూడా తర్వాత ఎటు పోయినాం అంటే ఇట్లా అని చెప్తే అప్పుడు తెలిసింది. పోలీసులు రాలేదు మరి మీ ఇంటికి? పోలీసులు వచ్చి ఉంటారు.